నమస్కారం ప్రజలారా 2008లో సురేష్ షెట్కర్ గారి కృషితో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అండతో రీమోడరేషన్ ప్రాజెక్టులో 2008లో 550 కోట్లు పెట్టి కట్టిన కెనాల్ ఇది 2008లోనే దీని మోడరేషన్కి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సురేష్ షెట్కర్ గారి కృషితో 550 కోట్లు ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్ట్ని ఇక్కడ నుంచి ఆలిసాగర్ వరకు డెవలప్ చేసి ఈరోజు ఉమ్మడి నిజామాబాద్ మెదక్ జిల్లాలో పంట పొలాలు 1000 ఎకరాలకు పంట నీరు అందిస్తున్న కెనాల్ ఇది సురేష్ షెట్కర్ గారి ఘనత, ఇది కాంగ్రెస్ ఘనత, ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఘనత. ఇదే ప్రాజెక్టులో ఇక్కడ నుంచి నల్లవాగు వరకు తీసుకెళ్ళి అక్కడ ఉమ్మడి మెదక్ జిల్లాలో 1000 ఎకరాలకు పంట పొలాలకు నీరిచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఘనత, సురేష్ షెట్కర్ గారి ఘనత. ఈరోజు బీబీ పాటిల్కి ఇవి చేసే ముఖం ఎలాగో లేదు. కనీసం ఈ ప్రాజెక్ట్ని ఇంకొంచెం డెవలప్ చేద్దాం, ఇంకొక 1000 ఎకరాలకు నీళ్ళు ఇద్దామనే ఆలోచన కూడా ఈ దొంగ సన్నాసికి లేకపోలేదు, అసలు రాలేదు. అంతేకాకుండా ఈరోజు మీరు గమనించిన ప్రజలారా, ఇది గట్టి దాదాపు ఒక 10-15 సంవత్సరాలు అవుతుంది. 10-15 సంవత్సరాల నుంచి కనీసం ఒక ఉష్క దిద్దాం, ఏదైతే ఉష్క వస్తుంది దాన్ని బయటకు ఇద్దాం అనే ఒక ఆలోచన కూడా బీబీ పాటిల్కి ఎన్ని సంవత్సరం రాలేదు. ఈ దొంగకున్న ఆలోచనల్లో ఒకటే, కేసీఆర్ మోచేతు నీళ్ళు తాగాల, మోడీ మోచేతి నీళ్ళు తాగాల, పార్టీలు మారాలా, వీన్ని ఆస్తులు పెంచుకోవాలా, వీన్ని ఆస్తులు కాపాడుకోవాలా. అది తప్ప ఈరోజు ప్రాజెక్ట్ డెవలప్ చేద్దాం, పేద ప్రజలకు పైసలు వచ్చేటట్టు చేద్దాం, పేద ప్రజలకు నీళ్ళు అందేటట్టు చేద్దాం, పేద ప్రజల భూములు కాపాడదామని ఒక్కసారి ఈ దొంగ బీబీ పాటిల్ ఆలోచన వాని జిందకి బారలేదు. ఈరోజు సురేష్ షెట్కర్ గారు నిరంతరం ప్రజల కోసం కష్టపడి నిరంతరం ప్రజల కోసం చేసిన ప్రాజెక్టులు, చేసిన ఘనతలు ఇవన్నీ. ఈరోజు మళ్ళీ ఆయనకు మనం పార్లమెంట్ పంపించి ఆయన రుణం తెలుసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఖచ్చితంగా ప్రజలారా మీరు గుర్తుంచుకోండి, మీరు వేసే ఓటుతో కేసీఆర్ గుండె జల్లు మనాల, మోడీ చెంప చెల్లు మనాల, సురేష్ అన్న పార్లమెంట్ పోవాలా. మనం చూద్దాం సురేష్ అన్నను కాదని ఎవడు పార్లమెంట్ గేట్ దాకుతాడో మనం చూద్దాం.